తప్పకుండా డెవలప్మెంట్ కాలేదు. చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉంది, నరసింహస్వామి దేవాలయం ఉంది, సత్యమ్మ దేవాలయం ఉంది, శివాలయం ఉంది, ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, మునీశ్వర స్వామి దేవాలయం, ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి బాహుబలి మూవీలో ఎలా అయితే ఉందో సేమ్ అలాంటి ఫీలింగ్ ఇస్తుందండి. నాకు తెలిసిన ప్రకారము చోళరాజుల కాలం ఇది శివాలయము. మీరు ఈ వీడియోలో చూడబోయే ఆ శివలింగం అయితే మన హిందూపూర్ సరౌండింగ్ మా చుట్టుపక్కల ఎక్కడ పద్మం లేదు, అని పద్మం ఉంది స్వామి కింద. మనము కాణిపాకంలో వినాయకుని చూసిన విధంగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. అండ్ అలానే ఆ టెంపుల్ చుట్టూరు నాగబంధం చేసి పెట్టి శాసనాలు ఉండేది అక్కడే శివలింగము. దీన్ని చదవడానికి ప్రయత్నించే వాళ్ళకి ఏదో అవుతుంది. ఇక్కడైతే పవర్ఫుల్ గుడి ఇది. ఈ దేవాలయం ఎప్పుడైతే ఇక్కడ ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఉన్నాయంట. ఈ చెట్లు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చేనులోనే రావాలా, అది నా చిన్నప్పటి నుంచి చూస్తాను, అది ఓపెన్ ప్లేస్ లోనే ఉంది. చోళరాజుల కాలంలో వాళ్ళు ప్రతిష్టాపించిన విగ్రహాలు, ధూపదీప నైవేద్యాలు ఏమీ ఇలాంటివి లేవు. ఎవరు ధైర్యం చేయడం లేదు. మనిషి తలకాయ ఉంచుకొని లోపలికి వెళ్ళే వాళ్ళంట. నంది శివుడు మాత్రము దీన్ని తీస్తే మళ్ళీ అలాంటి శక్తి మనం ఇయలేము. సేమ్ ఇలానే మనం ఏ టెంపుల్ లో చూసినామంటే దేవి రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర కూడా అంతే. శివలింగం పైన ఒక పుట్టు ఉండింది, నాగపాము ఉండింది, వెంట్రుకలు ఉండేది దాన్ని. ఇది తల బయట పెట్టి చూస్తూ ఉంటుంది. ఒక ఆవు ఇట్లా కింద దూడైతే ఉంది. తర్వాత కాలభైరవుడు, మామూలు శివాలయంలో 1000 సార్లు చేసేది ఒకటి, ఇక్కడ ఒకసారి చేసేది ఒకటి. ఫలితం 1000 శివుడు అనుగ్రహిస్తాడని శాసనాల బండ పైన అయితే పడిపోయింది. అక్కడ ఎక్కువ తిరిగేది దేవతా సర్పం అని చెప్పినారు. ఈ ముందే ఉంది మీకు సాక్ష్యము. సేమ్ ఇలాంటి శిల్పకళని మనము కల్లూరు గ్రామంలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అయితే చూసినాము. రోడ్డు కూడా లేదు. కీర్తిలింగేశ్వర స్వామి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆ శివాలయం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, పదండి. నమస్కారం ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మీ చంద్రకాంత్ రెడ్డి. ఫ్రెండ్స్, ప్రెసెంట్ నేను వచ్చేసరికి శ్రీ సత్యసాయి డిస్టిక్ హిందూపురంకి దగ్గరలో ఉన్నటువంటి కిరికేర గ్రామం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ కిరికేర గ్రామంలో చోళరాజుల కాలం నాటి పురాతనపు శివలింగం టెంపుల్ అయితే ఉందంట. శివాలయం గురించి మాట్లాడుకుంటే మీరు ఈ వీడియోలో చూడబోయే ఆ శివలింగం అయితే మన హిందూపూర్ సరౌండింగ్ లో ఎక్కడా లేదంట, అంత అద్భుతంగా అయితే ఉందంట. ఇంకొక విషయం ఏమంటే, మనము కాణిపాకంలో వినాయకుల్ని చూసినాం కదా, సేమ్ అలాంటి వినాయకుడే మనకి ఇక్కడైతే ఉన్నారంట. ఈ విషయం తెలియగానే మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ అలానే ఆ టెంపుల్ చుట్టూరున కూడా చాలా శాసనాలు, శివలింగాలు అనేవి ఉన్నాయంట. ఇప్పుడైతే మనము మన కిరికేర గ్రామం దగ్గరికి వెళ్ళేసి అసలు ఏంటి ఆ శివాలయం టెంపుల్ ఎలా ఉంది ఏమనేసి ఈ వీడియో ద్వారా అయితే చూసేద్దాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఒకవేళ నచ్చితే కనుక. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆ శివాలయం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఫ్రెండ్స్, ఇంకా మీకైతే ఈ వీడియో ద్వారా టెంపుల్ దగ్గరికి ఎలా వెళ్ళాలనేది కూడా మీకు ఇదే వీడియోలోనే చూపిస్తాను. ప్రెసెంట్ మేమైతే కిరికేర గ్రామంలో అయితే ఉన్నాము. మీరు ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తున్నారు కదా, ఇది కిరికేర గ్రామం యొక్క చెరువు అనమాట. మీకైతే టెంపుల్ దగ్గర వరకు సింగిల్ రోడ్డే ఉంటుంది. చూడండి, రోడ్ అయితే ఇలా అయితే ఉంది. మీరు ఇలా స్ట్రైట్ వెళ్ళగానే మీకు కాస్త ఫ్రంట్ వెళ్తే మీకు ఇదే తార్స్ రోడ్డు మనకి ఇంకొక విలేజ్ లోకి అయితే వెళ్తుంది అనమాట. ఆ రోడ్లో వెళ్ళినా వెళ్ళొచ్చు, బట్ ఏమంటే పార్కింగ్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇలా ఊర్లోకి వెళ్ళినామంటే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ పొలాల మధ్యలో మనకి శివాలయం అయితే ఉంటుంది. ఇక్కడ స్కూల్ ఉంది, చూసినారు కదా. ఈ స్కూల్ ఎదురుగానే మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఇదే అనమాట శివాలయము. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం ఆ టెంపుల్కి అయితే ఇట్లా కాంపౌండ్ లో నుంచి ఇట్లయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనము డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇంకా మనం అయితే మన కిరికేర గ్రామంలో ఉన్నటువంటి శివాలయం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఎలా రావాలి అనేసి అయితే మేము చూపించినాము. ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. ఈ టెంపుల్ అంతా ఎలా ఉంది ఏమనేది చూద్దాము. లోపల కూడా పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళేసి పూజా కార్యక్రమాలు చేసుకుని స్వామివారితో అయితే మొత్తం ఈ టెంపుల్కి సంబంధించినటువంటి హిస్టరీని అయితే కనుక్కుందాము. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ టెంపుల్ అయితే ఇలా అయితే ఉంది మనకి. ఈ స్వామివారి దగ్గర అయితే మొత్తం టెంపుల్కి సంబంధించి హిస్టరీని అయితే కనుక్కుందాం మనం ఇప్పుడు వెళ్ళేసి.
पुरुषः पादोऽस्येकः भवत्पुनः ततो विश्वचक्रामतं सा रुचः सामानि जिघ्नरे चन्दागंसि जिघ्नरे तस्मात् यजुस्तस्मादजायतां तस्माज्जाता यावयः यत्पुरुषं विदधो कथिता विकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्वभावे सर्वाणि रूपाणि विचित्रधीरः नामानि कृत्वा विवदन्यदास्ते दाता पुरस्ताद्यमदाजहार चक्रः प्रविद्वान् देवशतधरः त्वमेव विद्वानमुतभवति नान्यपन्था विद्यते विनाया ह्रीयते लक्ष्मीश्च पत्नौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्मिन् विहाप्तम् इष्टं मनिष्यानः सर्वं मनिष्यानः अमं मनिष्यानः ॐ दच्छं घोरा वणीमहे गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु देशजं चं नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्तिः शान्तिः मुख्यमामृता ॐ अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः देवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् श्रीरुद्राय नमः। अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योऽप्सु नामं प्रतिष्ठितं वेद आयतनवान् भवति श्री सिद्धलिङ्गेश्वर स्वामी देवताभ्यो नमः। आयनेते परायणे दुर्वा भवन्तु पुष्पिणीः श्री कीर्तिलिंगेश्वर स्वामी देवता प्रेक्षण प्रातःकाल अर्चनं करिष्ये। हरि ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम पिनाकिने नमः ओम शशिशेखराय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कपद्धिने नमः ओम नीललोहिताय नमः। लक्ष्मी चंद्रकांत नामधेयस्य सहकुटुम्बस्य अस्य देवाय नमः ओम कृपानिधये नमः ओम कृपानिधये नमः ओम भीमाय नमः ओम परशुहस्ताय नमः ओम मृगवाणीय नमः ओम जटाधराय नमः ओम कैलासवासिने नमः ओम कवचिने नमः ओम कठोराय नमः ओम त्रिपुरांतकाय नमः ओम वृषांकाय नमः ओम शभारुराय नमः ओम भस्मोत्तरविग्रहाय नमः ओम सामप्रियाय नमः ओम सर्वमयाय नमः ओम श्री कीर्तिलिंगेश्वर स्वामी देवताभ्यो नमः। इति धूपमान्तराहयामि आदिमेति भवानि दुर्वारों दोलक्ष्मी तन्नो नंदीश्वर प्रचोदयात् भास्कराय विद्महे महादित्याय धीमहि तन्नो आदित्य प्रचोदयात् सूर्यनारायण देवताभ्यो नमः। ओम हिरण्यवर्णं पूर्णं ददाति मदं స్వామి నమస్తే. నమస్తే, స్వామి మీ పేరు? నా పేరు కుమార్ స్వామి. స్వామి మీ ఊరు ఇక్కడ కిరికేరేనా? కిరికేరే మా సొంతూరు. స్వామి ఇందాకే మేము దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ స్వామివారు దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది స్వామి ఈ దేవాలయం ఇక్కడ? ఇది నాకు తెలిసిన ప్రకారము చోళరాజుల కాలం ఇది శివాలయము. మా తాతల నుంచి చేసుకొని వస్తున్నారు ఇక్కడ పూజలు. ఇక్కడైతే పవర్ఫుల్ గుడి, ఇది చాలా మహిమలు ఉండే గుడి. ఏదన్నా అనుకుంటే జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏమంటే ప్రాబ్లం, ఈ గుడికి రోడ్డు లేదు, చేనులోనే రావాలా. అందుకోసము కొంచెము ప్రాచుర్యం తగ్గింది గుడికి. ఎవరు పట్టించుకునే వాళ్ళు తక్కువ. ఎక్కడంటే మార్మూల్లో ఉందని చెప్పేసి ఎవరు ఆదరించడం లేదు. ధూపదీప నైవేద్యాలు ఏమీ ఇలాంటివి లేవు. దీనికి మాన్యం కానీ ఇలాంటి భూములు కానీ ఏమీ లేవు. తరతరాలుగా వస్తాను కాబట్టి మేమే సొంతంగా ఈ పూజలు చేసుకుంటున్నాము.
స్వామి ఇక్కడ దేవాలయం చుట్టూరున చాలా శాసనాలు ఉన్నాయంట. అలానే ఇక్కడ కాణిపాకంలో వినాయకుడు ఎలా ఉన్నారో సేమ్ అలాంటి విగ్రహాలు ఉన్నాయి. అండ్ అక్కడ బయట శివలింగం ఉంది. అసలు ఏం స్వామి ఇది ఇక్కడ? అక్కడ ఆ శివలింగమే మీరు చెప్పింది, శాసనాలు ఉండేది అక్కడే శివలింగము. అది నా చిన్నప్పటి నుంచి చూస్తాను, అది ఓపెన్ ప్లేస్ లోనే ఉంది. అది ఎవరు ధైర్యం చేయడం లేదు దానికి గుడి కట్టాలని కానీ ఏం కానీ, ఎందుకంటే అది ఓపెన్ ప్లేస్ లోనే ఉంది ముందు నుంచి, అందుకోసం అలాగే ఉండాలని చెప్తా ఉన్నారు. మేము వేరే గుడికి కూడా ప్రయత్నం చేసింది దాన్ని తీసుకోవాలని, మొదట ఒప్పుకున్నారు. అంటే అది ఒక చైన్ లో ఉంది, వాళ్ళ యజమానులు వాళ్ళు ఒప్పుకోలేదు, ఇస్తామని మళ్ళీ ఒప్పుకోలేదు. అందుకోసము ఆ గుడి అక్కడే ఉంది. దానికి ఇక్కడ ఈయన ఉన్నాడు చలపతి అని, ఆయన సోమవారం కానీ ఒక్కొక్కసారి ప్రతినిత్యము పోయి కొన్ని నీళ్లు వేసేసి పూలు పెట్టి పూజ చేసుకొని వస్తూ ఉంటారు. స్వామి ఒకవేళ ఈ దేవాలయానికి ఎవరైనా రావాలనుకుంటే ఏ రోజు రావాలా, ఏ టయానికి రావాలా, ఒకసారి ఏమన్నా టైమింగ్స్ చెప్తారా స్వామి మాకు? ప్రతి సోమవారము పూజ ఉంటుంది, కార్తీకాలు పూజలు ఉంటాయి, శివరాత్రి ఇంకా అంతే విశేషంగా దినాల్లో పూజలు ఉంటాయి ఇక్కడ. స్వామి ఇంకా మెయిన్ గా ఏమంటే చాలా వరకు చాలా దేవాలయాల్లో ఉత్సవాలు అనేవి నిర్వహిస్తారు, ఇక్కడ ఏమైనా జరుగుతాయా? ఇక్కడ ఉత్సవాలు ఏమి ఎవరు అసలు పట్టించుకోవడం లేదు, ధూపదీపాలకే లేవు ఇంకా ఉత్సవాలు అంటే. స్వామి మరొక విషయం ఏమంటే పురాతనమైన దేవాలయాల్లో స్వామివారికి చాలా పవర్ ఉంటుంది అంటారు, అది నిజమేనా స్వామి? నిజమే, ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే దీన్ని ఈ గుడి ముందుండింది చాలా చిన్నగా, పూర్వకాలం ఎలా ఉందో అలాగే ఉండింది. దీన్ని వీళ్ళు మళ్ళీ డెమాలిష్ చేసినారు. అప్పుడు అక్కడ వినాయకుడు అంటున్నారు కదా మీరు, ఆ వినాయకుడు కొద్దిగా భిన్నమైంది అని చెప్పేసి ఆ వినాయకుడిని తీసి పెట్టినారు. నంది శివుడు మాత్రము పురాతనమైందే. ఈ శివుడిని కూడా తీసి వేరే కొంచెం హైట్ చేసి పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేసినారు. కానీ ఇక్కడ లేపాక్షిలో రమాకాంత్ శర్మ అని ఆయన, స్వామి వద్దు ఇది చాలా పవర్ఫుల్, దీన్ని తీస్తే మళ్ళీ అలాంటి శక్తి మనం ఇయలేము, వద్దని చెప్పేసి ఆయన అలాగే దాన్ని ఉంచేసినారు. స్వామి మీ అంచనా ప్రకారము ఈ దేవాలయం ఒక 2000 సంవత్సరాల నుంచి ఉంటుందా? తప్పకుండా 2000 సంవత్సరాల పైనే ఉంది. అక్కడ శాసనాలు బట్టి చోళరాజుల కాలం నుంచి లిపి అని చెప్తారు. లిపి అక్కడ నందీశ్వరుడు, తర్వాత కాలభైరవుడు, స్వామి ముగ్గురు ఉన్నారు అక్కడ, ప్లస్ శాసనాలు కూడా ఉన్నాయి. ఆ శాసనాలు ఏమన్నా మీకు అర్థం అవుతాయా? లేదు, మాకి అర్థం కాదు. కొద్దిగా ఏదో ఏం చెప్పినారంటే మూఢనమ్మకం చెప్పినారు, ఇది చదివితే ఏదో అవుతుంది ఏమో అవుతుంది అని చెప్పేసి కొద్దిగా పట్టించుకోవడం లేదు. దాని కింద నిధి ఉంది అని చెప్పేసి కూడా చెప్తారు. మీరు ఇప్పుడు చెప్పిన మాట అయితే మేమైతే బయట అయితే విన్నాము, ఏమో అవుతుంది అనేసి అయితే అన్నారు, అదైతే మేమైతే బయట విన్నాము. గుడి చరిత్ర గురించి ఏమన్నా మాకు చెప్తారా? ఇక్కడ ఈ గుడిలో చెప్తే కదా, పాత గుడి ఉన్నప్పుడు శివలింగం పైన ఒక పుట్టు ఉండింది. అంటే మామూలుగా ఇట్లా స్ట్రైట్ గా ఉండేది కదా, కానీ పైన పైన ఏమంటారు టాప్ పైన ఇట్లా శివలింగం పైన కరెక్ట్ గా వచ్చింది. నాకు అప్పుడు 4-5 ఏండ్లు చిన్నపిల్లోడిని. అప్పుడు వచ్చి అక్కడ లోపల ఒక నాగపాము ఉండింది, సర్పం, అది వెంట్రుకలు ఉండేది దానికి, కంపల్సరీ అది లోపలే ఉంటా ఉండింది. ఎప్పుడైనా పూజకి వస్తే కానీ అది తల బయట పెట్టి చూస్తూ ఉంటుంది. మనం ఎవరైనా వస్తే లోపల పోతుంది, కానీ ఎవరికి ఏం చేయలేదు. మా నాయనే దీనికి ప్రధాన అర్చకులుగా ఉండరు చాలా రోజులు. ఆయన తర్వాత నేను చేస్తున్నాను. అది చాలా రోజులు బయట తిరుగుతాండింది పాము కూడా, చూస్తూ ఉంటుంది, ఎవరికి ఏమి హాని తలపెట్టలేదు. తర్వాత అది దేవతా సర్పం అని చెప్పినారు. దానికి వెంట్రుకలు ఇవన్నీ చూస్తే పెద్దలు 120 ఏళ్ళ పైన ఇది దాని ఆయుష్ అని చెప్తారు. ఇది కనీసం అంటే ఒక 30 ఏళ్ళ ముందు, 30 ఏళ్ళు అంటే నేను 20 ఏళ్ళ వరకు చూసినాను. ఆ తర్వాత ఈ గుడిని చాలా పురాతనం అయిపోయింది అని చెప్పేసి ఊరు పెద్దలు వాళ్ళంతా కలిసి డెమాలిష్ చేసి కొత్తగా పునర్నిర్మించినారు. అప్పుడు ఆ పాము లేదు, ఎవరో చంపేసినారని తెలుస్తుంది. కొన్ని కుటుంబాలు కూడా దానివల్ల ఇదైనాయి, సఫర్ అయినాయి. దాన్ని చేసిన తర్వాత అంటే ఇంటి చుట్టూ తిరుగుతుంది అది అక్కడ చెప్పి కదా, పక్కలో శివాలయం ఉంది అని ఓపెన్ గా, అక్కడ ఎక్కువ తిరిగేది. అంటే అక్కడ నిధి ఉంది అని చాలా మంది నాగబంధం చేసి పెట్టింటారని చెప్పి చెప్తారు. ఇక్కడ ఉంది అని నేను చిన్నప్పటి నుంచి వింటాను, కాకపోతే దాని గురించి నమ్మకం ఉంది. స్వామి ఇంకా మరొక విషయం ఏమంటే, మేము ఇందాకే కొన్ని శివాలయ టెంపుల్ కూడా తిరిగినాము. అక్కడ శివలింగాలకి కొంచెం ప్రత్యేకత అనేది ఉందంట. ఇక్కడున్న శివలింగానికి కూడా ఏమన్నా ప్రత్యేకత ఉందా? ఇక్కడ కూడా శివలింగంకి ప్రత్యేకత ఉంది. స్వామి వచ్చి ఎక్కడ ఇంత పద్మం గాని, పద్మం ఉంది స్వామి కింద, అంత పద్మం ఎక్కడా లేదు. మా చుట్టుపక్కల ఎక్కడ పద్మం లేదు. ఆ లింగం కూడా అంత లింగము లేదు. తర్వాత బ్రహ్మసూత్రాలు అని ఉంటాయి. ఆ బ్రహ్మసూత్రాలు ఉండే గుడికి వచ్చి మామూలు శివాలయంలో
ఒకసారి 1000 సార్లు చేసేది ఒకటి, ఇక్కడ ఒకసారి చేసేది ఒకటి. ఇక్కడ వచ్చి శ్రమ చేస్తే, మనం శ్రమ చేసినా చాలు దానికి ఫలితం 1000 శివుడు అనుగ్రహిస్తాడని చెప్తారు. స్వామి, మరొక విషయం ఏమంటే నిజంగానే ఇక్కడ లోపల స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు. చాలా దేవాలయాల్లో వేరే స్టేట్స్ నుంచి దర్శనం చేసుకోవడానికి అయితే వస్తారంట. ఇక్కడ కూడా ఈ స్వామివారిని అలా దర్శనం చేసుకోవడానికి ఎవరైనా వస్తారు? స్టేట్ల నుంచి లేదు కానీ, ఎందుకంటే ఇది ప్రాచుర్యం కాలేదు కాబట్టి, ఎవరు డెవలప్ చేయలేదు కాబట్టి రాలేదు. కానీ ఇక్కడ ముందే ఉంది మీకు సాక్ష్యము, గుడి ముందు వాళ్ళకి వచ్చి చాలా కాలం పిల్లలు లేరు. పిల్లలు లేకున్నప్పుడు మేము దీనికి రోడ్డు కూడా లేదు. మాకు పిల్లలు కలిగితే మేమేదో చేస్తాము, సేవ చేస్తామని చెప్పినారు. వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ పిల్లలు అయింది. తర్వాత అంతకు ముందు కూడా ఒక ఆయన దీనికి కరెంటు వాటర్ ఏమీ లేదని చెప్పేసి ఆయన కూడా మొక్కున్నాడు, మాకు పిల్లలు ఉంటే ఏమి లేరు, పిల్లల్ని అంటే ఆడబిడ్డలు ఉన్నారు, ఆయనకి 4 ఆడబిడ్డలు. ఇంకొక మగపిల్లోడు అయితే వంశాభివృద్ధి అవుతుంది కదా అని అనుకున్నాడు. ఆయనకు కూడా అయింది. ఆయన కూడా కరెంటు ఇవన్నీ సప్లై చేసినారు. ఇవి నిదర్శనాలు అయితే ఉన్నాయి. ఇంకా మాకైతే మేము చిన్నప్పటి నుంచి పూజ చేస్తున్నాము. మాకు కనీసం అంటే తినేకి లేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి దేవుడు ఏదో మాకు అనుకూలంగా ఉండేట్లు చేస్తున్నాడు. మాకు ఏ ఇబ్బందులు లేవు. స్వామి, మీరేమన్నా ఈ టెంపుల్ డెవలప్మెంట్ కావాలి అని ఏమన్నా కోరుతున్నారా స్వామి? తప్పకుండా డెవలప్మెంట్ కాలేదు. ఎందుకంటే గుడికి ఫస్ట్ దారి లేదు. దాన్ని ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళే, ఈ పంచాయతీ వాళ్ళే పట్టించుకొని ఇక్కడ, ఎందుకంటే చీరల మధ్యలో ఉంది, ఆ చీరల మధ్యలో ఉండే దాని నుంచి వాళ్ళు రోడ్డు వదిలేకి వాళ్ళకి ఇబ్బంది. మా జాగాలో అయితే మేము 5 అడుగులు ఇస్తామని చెప్పినాము వరుసగా, ఎంత దా ఉంటే అంత. వాళ్ళ దాంట్లో ఇవ్వాలి. వాళ్ళకి కనీసం అంటే వేరే దగ్గర ఎక్కడన్నా ఊరోళ్ళు సహాయం చేసి ప్లేస్ ఇచ్చి ఏదో సైట్లో అవి ఇచ్చి, ఇప్పుడు ఉన్నాయి కదా గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వచ్చు కదా, అట్లా ఏమైనా చేసి ఇస్తే వాళ్ళు కూడా మనకి దావి విడిచేకి ఆస్కారం ఉంది. స్వామి, ఈ టెంపుల్ కి ఎలా రావాలో ఒకసారి మాకు అడ్రస్ చెప్తారా స్వామి? స్వామి, ఈ టెంపుల్ కి వచ్చి ఇది సత్యసాయి జిల్లా హిందూపురం మండలము కిరికెర గ్రామ పంచాయతీలో కిరికెర గ్రామం. ఇది కిరికెర గ్రామంలో కీర్తిలింగేశ్వర స్వామి పేరు. కీర్తిలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్తారు. ముందర నరసింహస్వామి టెంపుల్ ఉంది, నరసింహస్వామి వెనకే. ఈ ఊర్లో కనీసం అంటే 6-7 దేవాలయాలు, కానీ ప్రాచుర్యం లేదు, ఆదరణ లేదు. చెనకేశ్వర స్వామి దేవాలయం ఉంది, నరసింహస్వామి దేవాలయం ఉంది, సత్యమ్మ దేవాలయం ఉంది, శివాలయం ఉంది, ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, మునీశ్వర స్వామి దేవాలయం. ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఏది కూడా ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎవరైనా దాతలు వచ్చి సహాయం చేస్తే, డెవలప్ చేస్తే వాళ్ళకి కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇంకా ఇందాకే మనం అయితే చూసినాము స్వామివారు చెప్పిండే విషయాలు అయితే రివ్యూ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేస్తే కనుక మనకి చూసాం కదా స్వామివారు చెప్పింది ఈ విగ్రహాల గురించి అనమాట. ముందైతే ఈ విగ్రహాలు అయితే మనకి లోపలైతే ఉండేవంట. మీకు ఈ లోపల ఏ ప్లేస్లో ఉండేవి అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ విగ్రహాలని చూస్తా అంటే అసలు యాజ్ ఇట్ ఈజ్ మనకి కాణిపాకంలో వినాయకుడు ఎలా అయితే ఉంటాడో అలాంటి ఫీల్ ఇచ్చేస్తుంది. కాణిపాకంలో వినాయకుని చూసిన విధంగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ వినాయకులు. ఈ వినాయకులను వచ్చేసరికి మనకి ద్వారకాపలాగా అటు సైడ్ ఇటు సైడ్ అయితే మనకి శివలింగానికి అయితే పెట్టేవాళ్ళంట. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఈ పుట్ట అప్పటి నుంచి ఉండేదేనంట. ఇక్కడే ఉంది ఈ పుట్ట కూడా చూడొచ్చు. ఇక్కడైతే ఇలా ఉంది. ఈ వినాయక విగ్రహాలు లోపల ఏ ప్లేస్లో పెట్టిండ్రు కూడా అనేది కూడా మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేస్తే కనుక ఇది చూడొచ్చు, దేవుళ్ళు ఉండే ప్రదేశంలో పచ్చదనము అలానే జంతువులు ఉంటారని చెప్తారు కదా. ఇక్కడ చూస్తేనే మీకు అర్థం కావచ్చు. ఈ చెట్లన్నీ కూడా ఈ దేవాలయం ఎప్పుడైతే ఇక్కడ ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఉన్నాయంట. ఈ చెట్లు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ రావిమాన్ కూడా చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకా ఈ టెంపుల్ చూస్తే కనుక ఇదైతే కొంచెం అయితే డెవలప్ చేసిండేదంటే చూడండి ఎలా డెవలప్ చేసినారు ఏమనేసి. అంతకుముందు రాయ్ కన్స్ట్రక్షన్ అనేది ఉందంట. లోపల వెళ్ళడానికి కూడా ఇక్కడ మనిషి తలకాయ ఉంచుకొని లోపలికి వెళ్ళే వాళ్ళంట. ఈ గుడి చుట్టుపక్కల అయితే ఇలా అయితే ఉంది. మీరైతే చూడొచ్చు, ఇవన్నీ మనకు రాళ్ళు అయితే ఉన్నాయి. మేబీ ఇవన్నీ కూడా అప్పటి కాలంలో అయ్యిండొచ్చు. చూస్తున్నారు ఇవన్నీ అప్పటి కాలంలో అనుకుంటాను రాళ్ళు అయితే. అండ్ ఇక్కడ వచ్చేస్తే అన్న వాళ్ళు ఏం చెప్పినారంటే ఇదేదో మనకి టెంపుల్కి సంబంధించింది అన్నారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ ద్వారం పైన చూస్తాం కదా అలాంటి రాయి అనమాట ఇది. ఇక్కడ మనకి ఏనుగులు, ఇక్కడ మధ్యలో లక్ష్మీ అమ్మవారి అనుకుంటాను చూడొచ్చు. అది అంటే రీకన్స్ట్రక్షన్ చేసినారంట ఈ టెంపుల్ని. సో ఏమన్నా పాత టెంపుల్కి సంబంధించినటువంటి రాళ్ళు కూడా అయిండొచ్చు. ఇక్కడైతే మొత్తం మనకి టెంపుల్ అయితే ఇలా ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్. అంతకుముందు అయితే రాతి కన్స్ట్రక్షన్ అంట. అండ్ ఇప్పుడు మనమైతే నాకు లోపలికి వెళ్ళేసి స్వామివారిని కూడా చూద్దాము ఎలా ఉన్నాడు ఏమి.
పదండి మీకైతే మెయిన్ లోపల ఉన్నటువంటి శివలింగాన్ని అయితే చూపించేస్తాను. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళి శివలింగాన్ని అయితే చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇంకా ఇంతవరకు మనం అయితే బయట అయితే చూసినాం ఎలా ఉంది అనేసి. ఇప్పుడు మనము లోపలైతే వెళ్ళేసి మీకు మెయిన్ శివలింగాను ఎలా ఉంది ఏమి అనేసి చూపిస్తాను, వెళ్ళి చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వచ్చేస్తే మీరైతే చూడొచ్చు చోళ రాజుల కాలం నాటి శివలింగము ఎంత అద్భుతంగా ఉందో. అసలు అక్కడ చూస్తూ నిలబడిపోవాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ శివలింగం అయితే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా, ఈ శివలింగం యొక్క ప్రత్యేకత అయితే ఏదనంట పద్మం ఉంటుందంట, అతి పెద్దగా ఉంటుందంట. చూస్తున్నారు కదా, ఈ పద్మమే ఈ శివలింగం యొక్క ప్రత్యేకత అంట. అండ్ ఆల్సో ఇక్కడ పైన అప్పట్లో ఒక పుట్టు ఉందంట, ఆ పుట్టలో పెద్ద పాము ఉండేదంట. ఆ పాముకి జుట్టు కూడా ఉండేదంట. ఇట్లా పైనుంచి ఇట్లా శివలింగాన్ని అయితే చూసేదంట. ఎవరన్నా జనాలు లేదా స్వామివారు వచ్చినప్పుడు పాము అనేది లోపలికి వెళ్ళిపోయేదంట. మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే పైనుంచి శివలింగాన్ని అయితే చూస్తూ ఉండేదంట స్వామివారిని. ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే అప్పటి కాలం నాటి ఈ విగ్రహాలు చాలా పవర్ఫుల్ అంట. అండ్ అక్కడ పూలు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి, స్వామివారి కళ్ళు మాదిరి కనిపిస్తున్నాయి. నిజంగా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ శివలింగం అయితే. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ద్వారం దగ్గర చూస్తున్నారు కదా వినాయకులు, ఈ వినాయకులు అయితే ఈ మధ్య ప్రతిష్టాపన చేసిండేవంట. అంతకు ముందు అయితే బయట ఉన్నాయి, అవి కూడా మీకు చూపించినాను. ఈ ప్లేస్లో ఉండేవంట బయట ఉండే ఆ వినాయక విగ్రహాలు అయితే. ఇంకా మనకి శివుడికి ఎదురుగానే మనకి బసవన్న విగ్రహం కూడా చూడొచ్చు. ఇది కూడా అప్పటి కాలం నాటి బసవన్న విగ్రహమేనంట. చాలా అద్భుతంగా ఉంది బసవన్న విగ్రహం కూడా. అప్పటి కాలం నాటి బసవన్న విగ్రహం కూడా చూసినారు కదా, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ టెంపుల్ మొత్తం చూస్తే ఇలా అయితే ఉంది. ఇంకా వీళ్ళైతే డెవలప్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడైతే భక్తులు కూడా ఎవరు రావడం లేదంట. అండ్ ఇక్కడ పైన చూడండి మనకి శివలింగం ఆకారం అయితే ఉంది, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. దీని గురించి కూడా ఒకసారి స్వామి వాళ్ళతో అయితే కనుక్కుందాము. ఇంకా ఈ టెంపుల్ చూస్తే ఇంత అద్భుతంగా ఉంది, బట్ ఎవరు భక్తాదులు అయితే రావడం లేదంట. ఇలాంటి పురాతనమైన దేవాలయాల్లో చాలా శక్తి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మీరు ఈ స్వామివారిని అయితే దర్శించుకోండి, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడైతే శివలింగము. ఫ్రెండ్స్, ఇంకా ఇటు సైడ్ అయితే మీరు చూస్తున్నారు కదా శివాలయము. ఇంతవరకు అయితే మనము మీరు లోపల ఉండే శివారిని అలానే గుడి చుట్టుపక్కల ఎలా ఉంది ఏమనేసి అయితే మొత్తం అయితే చూపించినాను. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ మీకు పొలాలు కనిపిస్తున్నాయి కదా, సో మనకి ఇంకొక శివలింగము, బసవన్న, అలాగే కాలభైరవ స్వామి విగ్రహము, అండ్ ఆల్సో మనకి శాసనాలు కూడా ఉన్నాయంట గుడికి సంబంధించినవి. అవి ఏమి అనేసి మీకు చూద్దాం, అక్కడ దగ్గరికి వెళ్ళేసి మీకు ఎలా ఉన్నాయి ఏమి అనేసి అయితే మొత్తం అయితే చూపిస్తాము. ఇక్కడ చూడొచ్చు గుడి అక్కడుంది. ఇంకా గుడికి ఇంత దూరంలో మనకి లాంగ్లో పెట్టిన శాసనాలు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సేమ్ ఇలానే మనం ఏ టెంపుల్లో చూసినామంటే దేవి రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర కూడా అంతే, గుడి ఒక దగ్గర ఉంటే శాసనాలు ఇంకొక దగ్గర ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా మనకి అలానే ఉంది. అక్కడ మీకు బండ మాదిరి కనిపిస్తాం కదా, ఆ బండ దగ్గర అనమాట శాసనాలు అయితే ఉండేది. మేము ఇప్పుడు సీదా డైరెక్ట్గా బండ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇంకా మనమైతే ఈ శాసనాల బండ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకి రాయి మీద అంతగా ఏం కనిపిస్తుంది, ఎడ్జెస్గా మాత్రం మనకైతే కనిపిస్తుంది. ఇదంతా మొత్తం మనకి అప్పటి కాలం నాటి సాంస్క్రిట్ భాషలో అయితే రాసినారు. అండ్ ఆల్సో మీరు ఇక్కడ విగ్రహాన్ని అయితే చెక్కినారు చూడొచ్చు. వీనికి ఇది ఎలా ఉందంటే ఒక ఆవు ఇట్లా కింద దూడైతే ఉంది. సేమ్ ఇలాంటి శిల్పకళని మనము కల్లూరు గ్రామంలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో అయితే చూసినాము. అది దాన్ని అక్కడ ఏం సూచిస్తుందంటే ఆ కల్లూరు అనే పేరు ఎలా వచ్చింది అనేసి అక్కడైతే ఇలాంటి విగ్రహాలు వేసి అక్కడైతే రాసినారంట. సేమ్ ఇది కూడా అలానే ఉంది. ఇవేమి ఇక్కడైతే ఏమంటున్నారంటే ఇది టెంపుల్కి సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ అనేసి అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏమంటే దీన్ని చదవడానికి ప్రయత్నించే వాళ్ళకి ఏదో సంథింగ్ అవుతుందన్నారంట అని పూజారి గారు అయితే చెప్పినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అక్కడ సేమ్ మనము బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు శివలింగం ఎత్తుంటారు, మీకు తెలిసే ఉంటుంది. సేమ్ అలాంటి శివలింగమే మనకి ఇక్కడ చేనుల మధ్యలో అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ
కాలభైరవ స్వామివారు అయితే ఉన్నారు శివుడికి ఎదురుగ్గా. మనము మొదట శివలింగం దగ్గరికి వెళ్ళేసి దాని తర్వాత ఇక్కడ అయితే వస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగం సేమ్ మనకి బాహుబలి మూవీలో ఎలా అయితే ఉందో సేమ్ అలాంటి ఫీలింగ్ వస్తుందండి. ఇక్కడైతే ఏదో సంథింగ్ మిగులు అని చెప్పి విగ్రహాలను అయితే ఎత్తిపోయిందంట. సో ఇక్కడైతే ఇలా అయితే ఉంది పరిస్థితి. అండ్ మీరు ఇంకొక విషయం అయితే గమనించవచ్చు, ఈ శివలింగంకి బ్యాక్ సైడ్ మనకి దుమ్మపత్రం చెట్టు కూడా ఉంది. చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకా శివుడి గురించి మాట్లాడుకుంటే కనుక మనకి శివుడు వచ్చేసరికి బ్రహ్మసూత్ర లింగం అనమాట. ఇవన్నీ చోళరాజుల కాలంలో వాళ్ళు ప్రతిష్టాపించిన విగ్రహాలు. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఎదురుగ్గా చూడొచ్చు మనకి బసవన్న విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహాన్ని కూడా చాలాసార్లు అయితే దొంగలు అయితే ఎత్తుకుపోయినారంట. చూడొచ్చు అంటే చాలా బిందం అయితే చేసేసినారు. బట్ ఇక్కడైతే స్టిల్ అయితే ఇక్కడ ఊరి ప్రజలు అయితే ఈ శివలింగానికి బసవన్నకి అయితే పూజలు అయితే నిర్వహించుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మీకైతే చూపించాం కదా బాహుబలి సినిమాలో మళ్ళీ ఉండే శివలింగము అండ్ ఇక్కడ ఉన్నటువంటి శాసనాలని. ఇంక ఇక్కడ వచ్చేస్తే కనుక మనకి అదే శివుడికి ఎదురుగ్గా ఇక్కడైతే మనకి కాలభైరవ స్వామి వారు అయితే ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కింద పరిస్థితులన్నీ చూసండి స్వామివారిని ఇక్కడే ప్రతిష్ట ఇచ్చినారనుకుంటా. ఇక్కడ సేమ్ ఇట్లా పెట్టడానికి అయితే ఉంది. ఇంకా స్వామివారి విగ్రహాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది విగ్రహం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మన ఇండోపూర్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ కిరికేర గ్రామంలో ఇంత అద్భుతమైన శివలింగాలు అండ్ విగ్రహాలు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ మనకి అక్కడ అరటి చెట్ల దగ్గర అయితే ఇంకా ఏవో శాసనాలు కూడా ఉన్నాయంట. అవి కూడా ఒకసారి చూద్దాం. ఈ దేవాలయ సంరక్షణ కొరగా ఉన్నటువంటి పాములు అయితే ఇంకా ఉన్నాయి అనేసి అయితే చెప్తున్నారు. ఇక్కడకు వచ్చిన భక్తులు అలానే స్వామివారు కూడా ఈ పొలాల్లో కూడా నడచాలంటే కొంచెం టెన్షన్గానే ఉంది. అది కూడా ఉత్తకాలతో అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంది ఏమి అనేసి. ఇటు సైడ్ అయితే చూడొచ్చు మీరు ఈ బండి అనమాట శాసనాల బండ. ఇదంతా అరటి తోట వెయిట్ ఎక్కువ అవడం వల్ల మనకైతే శాసనాల బండ పైన అయితే పడిపోయింది. అటు సైడ్ ఉన్నాయి. దీనిపైన ఎలా ఉంది అనేసి మనకి చూసేదానికైతే కాదు. ఇంకా మొత్తానికైతే ఇక్కడ మన కిరికేర గ్రామంలో ఉన్నటువంటి చోళరాజుల కాలం నాటి శివాలయం అయితే ఇలా ఉంది. దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో చాలా పవర్ ఉందనేసి పెద్ద పెద్ద స్వామివాళ్ళు కూడా చెప్పినారంట. ఆ విగ్రహాన్ని తీసేసి ఇంకొకసారి ప్రాణప్రతిష్ఠ చేద్దాం అన్నప్పుడు. ఇంకా మీకు ఏదైతే చూసినారు కదా మీకు ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హిస్టారికల్ టెంపుల్స్ మీ ఊర్లో కూడా ఏమన్నా ఉంటే కనుక మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మేము అక్కడైతే వస్తాము. మీ టెంపుల్ అండ్ మీ ఊరి చరిత్ర కూడా ఇంకొక నలుగురికి తెలిసేలా చేస్తాము. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష, గోవింద గోవింద.